శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్కు స్వాగతం. మరో 24 గంటలే మిగిలాయి. నంబర్ 1గా ఎదిగే అదృష్టం తులరాశి వారి కోసం ఎదురు చూస్తూ ఉంది. 14 సంవత్సరాల దరిద్రం పోయి చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళు మొక్కుతారు. ఇక తులరాశిలో పుట్టిన వారికి 14 సంవత్సరాల దరిద్రం పోయి గతంలో ఎవరైతే మిమ్మల్ని చీకొట్టారో వారే వచ్చి మీ కాళ్ళు మొక్కే పరిస్థితి రాబోతూ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ తులరాశి వారికి నంబర్ 1గా ఎదిగే సత్తా ఎలా ఉండబోతుంది, ఇక వీరి జీవితంలో ఏ అంశాలు అనేవి వీరికి కలగబోతున్నాయి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఇక చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులారాశి జాతకులు అలంకార ప్రియులు. ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తులారాశి వారు జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశివారు ఎంతగానో శ్రమించి కష్టపడి తమ జీవితంలోకి పైకి వస్తారు మరియు వీరి యొక్క ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. ఇక తులారాశి వారు ఇతరుల కుయుక్తులకు అసలు లొంగరు. ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రజలకు సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపకాలు బాగా రాణిస్తారు. ఇక ముఖ్యంగా తులారాశి జాతకులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రాశి వారు ఆర్థికపరమైన క్రమశిక్షణ కలిగి డబ్బును బాగా సంపాదిస్తారు. అలాగే డబ్బును పొదుపు కూడా చేస్తారు. అంతేకాకుండా ఈ రాశి వారు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. తులారాశి వారికి దాన ధర్మాలు చేయాలి అనే కోరిక అధికంగా ఉంటుంది. ఇక ఏ విషయానైనా సరే తులారాశి వారు సునిశ్చితంగా, న్యాయబద్ధంగా ఆలోచించి సరైన తీర్పు చెబుతారు. ఎవరైనా తగులాడి వీరి వద్దకు తీర్పు కోసం వస్తే వారికి న్యాయం చేస్తారు. ఇక తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఇక ఈ రాశి వారు తమ జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. వీరు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే ఈ యొక్క తులారాశి జాతకులు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నా కూడా కొన్ని విషయాల్లో మాత్రం చాలా ఆనందంగానే ఉన్నారు. వారు అనుకున్న దాన్ని సాధించే విషయంలో చాలా గట్టి పట్టుదలతోని ముందుకు వెళ్ళడం వలన వీరు ఊహించని విధంగా వీరి యొక్క డెవలప్మెంట్ అనేది జరుగుతూ వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. మరి అలాంటి ఈ తులారాశి జాతకులు ఇప్పుడు మాత్రం ఆ కష్టాలన్నింటినీ కూడా పూర్తిగా వారి యొక్క జీవితంలోంచి తొలగించేసుకోబోతున్నారు. ఎందుకంటే వీరికి మంచి సమయం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు వీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం పొందేటటువంటి రోజులు ఈ తులారాశి వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అయితే గతంలో ఎవరి దగ్గరకు అయితే వీరు వెళ్ళి సహాయం చేయమని అడిగారో వాళ్ళంతా వీరిని చిన్న చూపు చూసి చీకొట్టడం లాంటివి జరిగాయి. అలాంటి వారందరూ కూడా తిరిగి వీళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమించమనే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. అంటే వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి సహాయం చేయమని కోరుకునే పరిస్థితి కూడా వాళ్ళకు వస్తుంది. ఇక ఈ తులారాశి వారి యొక్క లైఫ్లో ఎదగడం కోసం చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయవంతంగా పూర్తి అవ్వబోతూ ఉంది. వారు అనుకునే ప్రతి పని కూడా ఎంతో చక్కగా, చాకచక్యంగా, ఎలాంటి ఆటంకాలు అనేవే లేకుండా పూర్తి చేయడంతో పాటుగా ఈ తులారాశి వారు ఊహించని దానికంటే కూడా ఎక్కువగానే ప్రతిఫలాన్ని పొందుతారని చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క తులారాశి వారు చేసేటటువంటి వృత్తి, వ్యాపారంలో వీళ్ళకు ఎంతో బాగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశి వారికి వారి తోటి ఉద్యోగులు మరియు వారి యొక్క పై అధికారులు, అలాగే వారి కింద స్థాయి పనిచేసే వారి సహకారం కూడా పూర్తిగా లభించడంతో పాటు వీరికి
అప్పగించిన వర్క్ని కంప్లీట్ చేయాలని కోరుకుంటారో అందులో వచ్చే సమస్యలను కూడా పూర్తిగా తొలగిపోయేలా చేసుకొని ఆ పనిని పూర్తి చేసి పై అధికారుల ప్రశంసలతో పాటుగా ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రమోషన్ కూడా పొందుతారు. అలాగే వీరు గౌరవ మర్యాదలు కూడా పొందుకుంటారు. ఇక వ్యాపారస్తులు విషయానికి వచ్చినట్టయితే కనుక వారి వ్యాపారంలో నెంబర్ వన్గా ఎదిగే సత్తాని అద్భుతంగా పొందుకోబోతున్నారు. వీరి వ్యాపారంలో వీరు ఊహించిన దానికంటే కూడా అధిక లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి. పెట్టుబడుల రూపంలో పెట్టిన డబ్బుకు ఇప్పుడు వీరికి రెట్టింపు లాభాలు అనేవి వీరు పొందబోతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వారు వారి జీవితంలో ఎన్నో రకాలుగా డబ్బుల కోసం పడిన ఇబ్బందులన్నీ కూడా ఇకపై వారి లైఫ్లో నుండి వెళ్ళిపోతాయని చెప్పాలి. వీరి యొక్క వ్యాపార విస్తరణం కోసం లోన్స్ కోసం బ్యాంక్స్కు అప్రోచ్ అవ్వడం, అయితే ఆ బ్యాంకు వాళ్ళు ఆ లోన్స్కు సంబంధించి వ్యతిరేకించడం అనేది గతంలో జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితులు అన్నీ కూడా తారుమారు కాబోతూ ఉన్నాయి. అంటే మరో 24 గంటల్లో తులారాశి వారి యొక్క ఎదుగుదల అనేది నంబర్ వన్గా ఉండబోతూ ఉంది. అంటే అటువంటి అనుకూల పరిస్థితులు అనేవి ఏర్పడబోతూ ఉన్నాయి. ఎందుకంటే గ్రహాలలో వచ్చే మార్పుల కారణంగా ఈ యొక్క తులారాశి వారికి సానుకూలమైన పరిస్థితులు తీసుకురాబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ సానుకూలమైన పరిస్థితుల కారణంగా తులారాశి వారు అత్యున్నత శిఖరాలకు ఎదగడంతో పాటుగా వీరి యొక్క ఎదుగుదలను చూసి నలుగురు శబాష్ అనే విధంగా వీరి లైఫ్ స్టైల్ ఉండబోతూ ఉందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారి బంధువర్గం వీరిని చూసి ఆశ్చర్యపోతారు. అంతలా వీరి ఎదుగుదల అనేది ఉంటుంది. గ్రహాలలో వస్తున్న మార్పులు వీరి యొక్క పనితీరును కూడా మారుస్తాయి. ఆలోచన విధానాన్ని కూడా మార్చివేస్తాయి. వీరి వ్యాపారాభివృద్ధి కోసం వీరు కాంక్షించే విధంగా, అలాగే కష్టపడే విధంగా వీరి మైండ్ సెట్ అనేది మారడంతో వీరి యొక్క ఎదుగుదల అనేది వీరి ముందుండి వీరిని ముందుకు నడిపించడంతో పాటు ఈ యొక్క తులారాశి వారు 14 సంవత్సరాల దరిద్రానికి దూరంగా ఉంటూ వీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఎంతో చక్కగా అంటే నంబర్ వన్గా ఎదిగే సత్తాని పొందుకోబోతున్నారు. అయితే ఈ యొక్క తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అలాగే వీలైతే 5 మంది పేదలకు అన్నదానం చేయండి. దీని కారణంగా మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీరు చేస్తున్న అన్ని పనుల్లో సక్సెస్ను ఖచ్చితంగా సాధించుకొని తీరుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.